Journalism. One of the most respected and principled jobs in the world. ఒక మనిషి ప్రపంచాన్ని మార్చాలనుకుంటే జర్నలిస్ట్ కంటే గొప్ప ఆయుధం ఉండదు. We all have the same motive to tell the truth. మనం ఎన్ని పేజీలు రాశామనేది కాదు, ఎన్ని నిజాలు బయట పెట్టామనేదే జర్నలిజం. నిజమే కదా, అది పెద్ద కష్టం కాదని మీ అందరికి అనిపించచ్చు, కానీ అది అంత సింపుల్ కాదు. ఎంతో నిజాయితీ, ఎంతో డెడికేషన్ ఉండాలి అది సాధ్యం అవ్వాలంటే. చాలా మంది జర్నలిస్ట్ పొలిటికల్ ప్రెషర్ కి, డబ్బు ఆశతో రాంగ్ డైరెక్షన్ లో అడుగు వేస్తూ ఉంటారు. వాళ్ళలో నేను కూడా ఒకటిని. మీ అందరిలో చాలా మంది నన్ను ఒక రోల్ మోడల్ గా చూస్తూ ఉంటారు. ఐఎమ్ సారీ టు డిసప్పాయింట్ యూ ఆల్. నేను కూడా చాలా తప్పులు చేశాను. నిజాన్ని దాచి అబద్ధాన్ని ముందు పెట్టాను. ఇట్ వాజ్ ఆల్ జస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఫర్ మీ, దాట్స్ ఆల్. ఇవాళ నాకున్న ఫేమ్, పవర్, మనీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇదంతా ఇలాగే సంపాదించాను. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నాకు జర్నలిజం ఫ్యూచర్ కనిపిస్తుంది. ఇట్స్ ఇన్ ద రాంగ్ హ్యాండ్స్ నౌ. మీరే దాన్ని మార్చాలి. ప్రాణం పోయినా సరే నిజాన్ని మాత్రమే చెప్పండి. అండ్ ఇఫ్ యూ కాంట్ డూ ఇట్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద గట్స్, డోంట్ బీ ఇన్ జర్నలిజం. ఇలాంటి పొలిటీషియన్స్ చాలా మంది మిమ్మల్ని కరప్ట్ చేయడానికి ట్రై చేస్తారు, బెదిరిస్తారు, డబ్బు ఆశ చూపిస్తారు, కానీ దేనికి లొంగద్దు. దిస్ బాస్టర్, దిస్ బ్లడీ బాస్టర్, నేను చేసిన తప్పులో సగం వీడి కోసం అలాంటి చాలా మంది జర్నలిస్ట్ ని వాడుకొని ఇవాళ ఈ పొజిషన్ లో ఉన్నాడు. లాస్ట్ ఎలక్షన్స్ లో ఆయన పార్టీ తరఫున క్యాంపెయిన్ నేను రన్ చేశాను. ఆయన గురించి పాజిటివ్ ఆర్టికల్స్ రాశాను. ఆయన ఫ్యామిలీ చేసిన తప్పులన్నీ దాచాను. అండ్ వీటన్నిటికీ నేను డబ్బు తీసుకున్నాను. ఇప్పటి వరకు మీరు ఎన్నో స్పీచ్లు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసి ఉంటారు. అందుకే ఈసారి ఈ స్పీచ్ ని విని వదిలేసేలా కాదు, చూసి గుర్తు పెట్టుకునేలా చేయబోతున్నాను. చేయబోయే పని చూసి మీ అందరిలో ఎవరో ఒకరికైనా మార్పు వస్తే చాలు.